ఇవాళ మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం. ఇది అందరికీ తెలిసిన విషయమే. మహిళా దినోత్సవం కాబట్టి స్టేజ్ మీద కూడా ఒక మహిళనే కూర్చోబెట్టారు. అది ఎంతైనా ముదాహం. బాగుంది, వెరీ నైస్. మనకి ఎంతమంది ప్రొడ్యూసర్స్, మహిళల్లో మన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అలాగే విజయనిర్మల గారు లాంటి మంచి మహిళా దర్శకులు ఉన్నారు. ఆర్టిస్ట్ చెప్పక్కర్లేదు. ఒక సావిత్రి గారి గురించి చెప్పాలంటే మనకి టైం సరిపోదు. ఇలాగ ఎంతోమంది ఇంక్లూడింగ్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్. పి లీల గారు మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. అలనాటి అంజలీదేవి గారి దగ్గర నుంచి ఈనాటి దిల్ రాజు గారి సినిమా అంజలి వరకు చూస్తే ఎన్నో రంగాల్లో మహిళలు అందించిన సినిమా రంగానికి ముఖ్యంగా, అలాగే టీవీ రంగానికి, ఏ రంగానికైనా పురుషులకి మేమేమాత్రం తక్కువ కావని వాళ్ళు అందించిన సేవలు, దాన్ని గుర్తులో పెట్టుకుని దానికి ఒక ప్రతిభ అవార్డ్స్ అని ఇవ్వటం అనేది నిజంగా అందరూ సంతోషించాల్సిన విషయం. ఇది దీంట్లో పాలు పంచుకునే అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు నేను అందరితో పాటు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. బహుశా నాకు దక్కిన అదృష్టం ఏంటంటే మహిళల్లో విజయనిర్మల గారితో పుట్టింటి గౌరవం ఇటువంటి 3-4 సినిమాలు ఆడుతూ నేను చేయడం ఒక అదృష్టం. అయితే సావిత్రి గారితో మా మాధవపెద్ది వంశానికి ఉన్న, ముఖ్యంగా మా చిన్నాన్న గారు గోఖలే గారు కానీ సత్యం గారికి ఉన్న అనుబంధం అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి ప్లేబ్యాక్ సింగర్ రావు బాలశాస్త్రి గారితో ఇటీవల నేను చేసిన ఆల్బమ్ వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్. అది ఆవిడకి 85. ఆవిడతో కూడా నేను వర్క్ చేయడం అనేది అది నేను చేసుకున్న అదృష్టం. ఇలాగే ఇటు టీవీ రంగంలో కూడా వాళ్ళు యాంకర్స్ అనే కాదు, ఆర్టిస్ట్గా కూడా ఎంతోమంది అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాన్ని ప్రదర్శిస్తున్నారు. అటువంటి సోదరిమణులకి తల్లు అనుకోవచ్చు. అంజలీదేవి గారు ముఖ్యంగా నేను చేసిన బృందావనంలో అంజలీదేవి గారు నటన ఎంత మంచి మంచి టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ఆవిడ. నాట్ ఓన్లీ ఒక హీరోయిన్ అనే కాకుండా హైలీ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆవిడ. అంజలి పిక్చర్స్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇటువంటి గ్రేట్ టెక్నీషియన్స్ అనుకోండి, అన్ని రంగాల్లో వాళ్ళ ప్రతిభని సంపాదించినటువంటి, మనందరి హృదయాల్ని చూరగొన్నటువంటి గొప్ప ఆడవాళ్ళందరికీ ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం నాడు వాళ్ళ గురించి మాట్లాడుకునే అవకాశాన్ని కలిగజేసినటువంటి సినిమా మహిళా అవార్డ్స్ వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు మహిళా దినోత్సవం సందర్భంగా వీరు చేసినటువంటి చాలా గొప్ప ప్రయోగం ఇది. భారత సంస్కృతిలో ఒక విశిష్ట స్థానం ఉంది మహిళకి. ఒక గృహిణిగా, తల్లిగా, చెల్లిగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మహిళని సత్కరించడం చాలా ముఖ్యం, ధర్మం. అటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ మేయా వాళ్ళు చాలా అభినందనీయం. మరి సినిమా మహిళా అవార్డ్స్ అనేది ఒక కొత్త ప్రయోగం నిజంగా. మరి వాళ్ళు అన్ని రంగాల్లో, సినిమా రంగంలో, వివిధ రంగాల్లో, సినిమాలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి మరి వీళ్ళందరికీ కూడా పురస్కరించడం, సత్కరించడం మన ధర్మం. ఆ యొక్క ధర్మాన్ని వీళ్ళు మరి ముందుకు తీసుకొచ్చి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో ప్రతి ఒక్క విషయంలో వారికి కావాల్సినటువంటి చేతి నేను ఇస్తానని సభాముఖంగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం కల్పించిన మీకు. లేడీస్కి సపోర్ట్ బాగా దొరుకుతుందండి. జెంట్స్ అందరూ బాగానే చూసుకుంటారు, చేస్తారు అని అనుకుంటాం, కానీ అన్ని రంగాల్లో కూడా డామినేటింగ్ వాళ్ళే ఉంటారు, మళ్ళీ వాళ్ళే మనల్ని మెచ్చుకుంటారు. సో దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేయండి. సో ఈ మధ్యన జరుగుతున్న ఈ రేపులు అంటే చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని అవి కొంచెం అవాయిడ్ చేయండి ప్లీజ్. మేమందరం అంటే ఒక ప్రకృతి ఉంది అంటే ఒక లేడీ వల్లే ఉందండి, ఆడదాని వల్లే ఉంది. ఆడదాన్ని పువ్వులా చూసుకోవాలి. మీరు ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అనేది మీరే ఆలోచించండి. తర్వాత చెప్పాల్సిన ఇంపార్టెంట్ విశేషాలు ఏంటంటే, నేను ఎప్పుడూ అనుకుంటుంటాను మగవాళ్ళకే అవార్డ్స్ ఇస్తుంటారు ఎక్కువ, ఆడవాళ్ళకి 1-2 ఉంటాయి అలా అని నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటానండి. సో ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే, సినిమా మహిళా అవార్డ్స్ అంటే మా అవార్డ్స్. చాలా థ్యాంక్స్ అండి. మాకు కోసం ఒక అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ఇది మీరు ప్రతి సంవత్సరం చాలా బాగా ఆర్గనైజ్ చేసి
ఆనాటి నుంచి ఈనాటి వరకు సక్సెస్ఫుల్గా ఉన్న ఆడవాళ్ళు లేడీస్కి అవార్డ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే మా రమేష్ పుప్పాల గారు కానీ హీరోలు కానీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి, మమ్మల్ని కూడా మీతో పాటు సమానంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మహిళా అవార్డ్స్ 23rd మేము ఈవెంట్ చేస్తున్నాం. మహిళలందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఫస్ట్ టైం అమ్మని గుర్తించాం ఈరోజు. మహిళా అవార్డ్స్ అని అంటే నార్మల్గా అన్ని అవార్డ్స్ చేస్తూ ఉంటాం, చాలా అవార్డ్స్. సో ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం అని అంటున్నాం. అంటే మహిళ అంటే ఎవరండి? మన అమ్మ కన్నా ఇంకెవరు సృష్టిలో గొప్ప ఉన్నారు మనకి? సో మనకు అమ్మ రుణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేద్దాం అనే ఆలోచన వచ్చిందండి. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అంతా ఈ మోగ మనసుల టీం వీళ్ళతో డిస్కస్ చేస్తే తప్పకుండా మంచి ఐడియా అండి, మనం కలిసి చేద్దాం, మేము కూడా సపోర్ట్ ఉంటామంటే, లేదు మనం అంతా చిన్నపిల్లలం కదా, కొంచెం పెద్ద అయినా ఎవరైనా ఉండాలి మనకి అంటే, మేము మామూలు రమేష్ పుప్పాల్ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే అద్భుతమైన ఆలోచన, తప్పకుండా ఈ ఇయర్ కాదు ఎవ్రీ ఇయర్ మీరు ఈ ఈవెంట్ చేయాలి, దానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తాను, నేనున్నాను మీ వెనక అని ఫస్ట్ భుజం తట్టిన వ్యక్తి రమేష్ పుప్పాల. అతనికి చాలా ధన్యవాదాలండి. ఈవెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తండి, ఈ సినిమా మహిళా అవార్డ్స్ నాటి నుంచి నేటి వరకు అంటే ప్రత్యేకంగా మహిళలు మన సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడి వాళ్ళు సక్సెస్ అయ్యి, అంటే మామూలుగా ఏ ఫీల్డ్లోనైనా కొంచెం ఈజీ ఉంటుంది వాళ్ళు సక్సెస్ అవ్వడం, కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. చాలా కష్టాలు పడి ఎన్నో బాధలు పడి వాళ్ళు సక్సెస్ అవుతారు. అటువంటి సక్సెస్ అయిన ఉమెన్స్ అందరినీ మనం సన్మానించాలి. వాళ్ళ కష్టాన్ని అంతటిని నివృత్తి చేయడానికి వాళ్ళకి ఏదో ఒక గుర్తింపు ఇచ్చి మనం చేద్దాం. మనందరం వాళ్ళకు ఒక అన్నలా ఒక తమ్ముళ్ళ అలా మనం అందరం కలిసి మీడియా ప్రముఖులందరూ దీనికి చాలా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. జస్ట్ యాక్చువల్లీ ఒక 2 days ముందర ప్లాన్ చేసి మన మూగ మనసుల టీంతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకి చాలా నచ్చింది. ఈ ఐడియాని మేము రమేష్ పుప్పాల గారితో షేర్ చేసాం. అదే జస్ట్ 2 days ఉంది, మీరు ఏం చేయగలరు అని అడగకుండా చాలా చేద్దాం, చేసి అందరికీ చూపిద్దాం, గ్రాండ్గా చేద్దాం అని ఆయన చాలా సహకరించారు. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న మురళీమోహన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా మా కోఆపరేషన్ మీకు ఎప్పుడూ ఉంటుందండి, ఎందుకంటే దిస్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్. ఇప్పుడు దాకా ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ప్రత్యేకంగా మహిళలకి ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అది గొప్పగా డిఎంఎం అండ్ మా లోటస్ ఇన్ఫర్టైన్మెంట్ నుంచి చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ మంత్ 23rd ఉన్న మహిళలు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అలనాటి అంజలి గారి దగ్గర నుంచి ఇప్పుడు అంజలి గారి దగ్గర వరకు అందరికీ మేము సత్కరించి ఏదో ఒక అవార్డు సృష్టించైనా మేము ఏదో ఒకటి ఇస్తామని డెఫినెట్గా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. వచ్చిన మీడియా ప్రముఖులకు, సుమన్ గారికి, హేమ గారికి, సురేష్ గారికి, రమేష్ గారికి అందరికీ మా వందనాలండి. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ డే. సో రాష్ట్రంలో ఉన్న మహిళలకి, దేశంలో ఉన్న మహిళలకి, ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ శుభాకాంక్షలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవార్డ్స్ గురించి ఇట్స్ అ వెరీ యూనిక్ ఐడియా అండ్ అందరినీ కంగ్రాచులేట్ చేస్తున్నాను, దోస్ హూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు బ్రింగ్ ఇట్ టు ఫోకస్. అండ్ ముఖ్యంగా మూగ మనసులు టీం నిర్మాత అన్సారీ అండ్ డైరెక్టర్ మహేష్ అండ్ ఎంటైర్ టీమ్. నేను మూగ మనసులు ఈ కొత్త మూగ మనసులు పిక్చర్లో యాక్ట్ చేస్తున్నాను. సో కాకినాడలో షూటింగ్ జరిగింది అండ్ మొత్తం యూత్ ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ పిక్చర్ అయినా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అండ్ స్క్రిప్ట్ని బాగా క్రిస్ప్గా పెట్టి ఎక్కడ వేస్టేజ్ లేకుండా చాలా చక్కగా చేశారు. అండ్ బట్ ఆఫ్ కోర్స్ పాత మూగ మనసుల పిక్చర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. పిక్చర్ గురించి మేబీ నెక్స్ట్ ఆడియో ఫంక్షన్లో మనం మాట్లాడవచ్చు. ఈరోజు ఈ ఒక అవార్డ్స్కి వాళ్ళు ముందుకు రావడం అండ్ ఈ ఒక అవార్డ్స్ని వాళ్ళు సపోర్ట్ చేయడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ని అండ్ డైరెక్టర్ని ఎంటైర్ టీమ్ని ముందు నేను థ్యాంక్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చి దీనికి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు మహిళల గురించి అంటే హేమ గారు చెప్పినట్టు
ద రెస్పెక్ట్ ఆన్ విమెన్ అనేది బాగా దిగజారిపోయింది. ఎంత దిగజారిపోయిందంటే మహిళల్ని ఏంటంటే ఒక చాలా క్యాజువల్గా వాళ్ళ మీద వెళ్ళి చేయవచ్చు, లేకపోతే వాళ్ళ మీద కమెంట్ చేయవచ్చు అని చెప్పేసి ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. సో చాలా ప్రోగ్రామ్స్లో అన్నీ మాట్లాడతారు, కానీ నేను అనుకోవడం భారతదేశంలో ఫస్ట్ ఏంటంటే ఈ మహిళల మీద ఒక మర్యాద రావాలంటే ద ఎంటైర్ లా హ్యాస్ టు బీ చేంజ్డ్. ఈ లా ఏదైతే ఉందో అది ఎప్పుడో 50 సంవత్సరాల ముందు ఉన్న టెంపరమెంట్ ఉన్న వాళ్ళకి అది సరిపోయింది, ఇప్పుడు ఉన్న టెంపరమెంట్ ఉన్న వాళ్ళకి అది సరిపోదు. సో ముందు ఏంటంటే అర్జెంటుగా ఏంటంటే లా సిస్టంలో ముందు లా ఆల్టరేషన్, అట్లీస్ట్ ఆల్టరేషన్ జరగాలి, చేంజ్ కాకపోయినా ఆల్టరేషన్ జరగాలి. మహిళల జోలికి వెళ్తే అంటే ఏదైనా వాళ్ళ గురించి ఏదైనా టీజ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తే శిక్ష అనేది చాలా కఠినంగా ఉంటుంది. అంటే మామూలుగా ఏదో ఈరోజు ఒక మైనర్ని రేప్ చేస్తే ఒక 500, 1000, 2000 ఇలా ఇచ్చేసి బెయిల్లో బయటకు వస్తున్నారు. అంటే అంత వాల్యూ ఇచ్చారు. మనం ఏదైతే ఉన్నాయో అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏదైతే ఉన్నామో మా సైడ్లో జరగాల్సింది ఏంటంటే సినిమాల్లో ఇన్ ఫ్యూచర్ ఏంటంటే మహిళల వాళ్ళ రెస్పెక్ట్ పెరగాలంటే అలాంటి చేసి మహిళలకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ సేఫ్టీ గురించి కానీ లేకపోతే వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి చాలా సాలిడ్గా స్క్రీన్ మీద చెప్పకపోతే ఐ థింక్ అంత ఫాస్ట్గా ఈ మెసేజ్ వెళ్ళదు. సో సినిమాలో ఏంటంటే దో ఇట్స్ ఎ కమర్షియల్ బిజినెస్, నేనేంటంటే సెక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా యూ కెన్ మేక్ ఇట్ లుక్ మోర్ డీసెంట్ అండ్ డూ గుడ్ ఫిలిమ్స్. అండ్ అదేవిధంగా ఏంటంటే బయట పబ్లిక్ ఏంటంటే వాళ్ళు ఈ సినిమా చూసి డెఫినెట్లీ మీడియా ఇస్ అ వెరీ పవర్ఫుల్ ఏజెంట్. సో సినిమా కానీ టీవీ కానీ ఏదైనా సరే ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ఏజెంట్ అనమాట. సో మనం కొంచెం ముందు జాగ్రత్తగా ఉండి మహిళల్ని చూపించే ఒక విధానాన్ని కూడా ఏంటంటే ఇక ముందు మార్చి ఈవెన్ సబ్జెక్ట్స్లో కూడా ఏంటంటే మహిళల మీద చేసే కొన్ని అత్యాచారాలకి పడే శిక్షలు ఎలా ఉంటాయి అంటే నాట్ ఓన్లీ లా కాదు, ఈవెన్ వేరే రకం కూడా ఎలా ఉంటాయి, ఇలాంటి ఇన్నోవేటివ్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి చేయాలని నా కోరిక. అండ్ హేమా సెడ్ 50-50 అనేది చాలా అవసరం. ఎక్కడ వెళ్ళినా ఇంపార్టెన్స్ 50 ఫర్ ద మేల్ అండ్ 50 ఫర్ ఫీమేల్. పొలిటికల్ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే ఉంటే తప్ప ఒక ఇంపార్టెన్స్ స్టార్ట్ అవ్వదు. అండ్ రక్షణ కోసం ఏంటంటే పోలీస్లో డిపార్ట్మెంట్లో కూడా ఏంటంటే మహిళలకి ఏంటంటే ఒక పర్సన్ అంటే వెళ్ళి ఏదైనా ఒక విషయం చెప్పాలంటే అవతల సైడ్లో వచ్చేసి ఒక మేల్ పర్సన్ ఉంటే మొత్తం చెప్పడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇన్ ఫ్యూచర్ ఏంటంటే యూ నీడ్ ఎ మేల్ డీజీపీ, ఎ మేల్ కమిషనర్, అండ్ ప్యారలల్గా యూ నీడ్ ఫీమేల్ టు ద మేల్ కౌంటర్ పార్ట్స్కి కావాలన్నమాట. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ టెలింగ్ టుడే అండి. బట్ ఆన్ ద హోల్ కమింగ్ బ్యాక్ టు ది అవార్డ్స్ వన్స్ అగైన్ 23rd ఇస్ గోట్ టు బి అ గ్రేట్ డే అండి. ఫస్ట్ మార్కులు వీళ్ళు కొట్టేశారు, ఎందుకంటే తర్వాత ఎవరు చేస్తారో అది వేరే విషయం, కానీ ఫస్ట్ మార్క్ వీళ్ళు చేశారు. ఎనీవే హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ మహిళలు కూడా ఏంటంటే ఇది డెఫినెట్లీ ఈ ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. చాలామందికి ఏంటంటే సినిమాలో లేడీ టెక్నీషియన్స్ గురించి అంతగా తెలియదు. అంటే జనరల్గా ఏంటంటే డాన్స్ వరకే వాళ్ళకి తెలుసు, బట్ ఎడిటింగ్ కానీ ఈరోజు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ కెమెరా కానీ మిగతా విషయాల్లో కూడా మహిళలది వాల్యూ ఎంత ఉన్నదనేది బహుశా ఈ ఒక అవార్డ్స్లో అందరికీ తెలుస్తుంది. అండ్ ఇంకా చాలామంది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా వచ్చి పనిచేయడానికి కూడా అవకాశం ఉండొచ్చు. ఆన్ ద హోల్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఎవ్రీబడి అండ్ విషింగ్ దిస్ ఫంక్షన్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ.